నమస్తే రాహుల్ గారు. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అధ్యక్షమేనండి. ఓకే. యుఎస్ కాన్స్టిట్యూషన్ అసలు సిటిజన్షిప్ గురించి ఏమని చెప్తోంది? మొదలు యుఎస్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది 18th సెంచరీ, అంటే సమ్వేర్ అబౌట్ 1788 ఆ టైంలో యుఎస్ కాన్స్టిట్యూషన్ అప్పుడు ఫ్రేమ్ చేసినట్టు కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు అప్పుడు సిటిజన్షిప్ గురించి వాళ్ళు ఏం మాట్లాడలే అందులో. అయితే ఫస్ట్ 10 అమెండ్మెంట్స్ అన్నది వాటిని మేము పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడే ఈ బిల్ ఆఫ్ రైట్స్ మేము ఇస్తాము అని చెప్పినప్పుడు, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఆ ఫస్ట్ 10 అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనుకుంటాం. ఓకే. అయితే ఈ సిటిజన్షిప్ లా అన్నది సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 1800, అంటే ఇది మా కాన్స్టిట్యూషన్ 1770-80 ఆ టైంలో ఉంది కదా. 1859 ఆ టైంలో అప్పుడు ఏమైందంటే ఒక సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది అన్నట్టు. అప్పుడు నార్త్ స్టేట్స్ వర్సెస్ సౌత్ స్టేట్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉండే. నార్త్ స్టేట్స్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా రిలీజియస్ అయిపోయి వాళ్ళు అప్పుడు మనకు స్లేవ్స్ అని ఉండే కదా. స్లేవ్స్ అంటే బానిసలు, నల్ల బానిసలు. వాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళని మొత్తం ఎవరు బానిసలు ఉండొద్దని నార్త్ స్టేట్స్ ఉండే. సౌత్ స్టేట్స్ ఏమో బానిసలు ఉండాలి, వీళ్ళు మా ప్రాపర్టీసు అని చెప్పి సౌత్ స్టేట్స్ ఆర్గ్యుమెంట్. అప్పుడు సుప్రీంకోర్టు ఏం డెసిషన్ వచ్చిందంటే నల్ల వాళ్లకు సిటిజన్షిప్ ఇవ్వరాదు అని సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిందండి. అయితే ఆ డెసిషన్ వచ్చిన తర్వాత సివిల్ వార్ అయింది. నార్త్ స్టేట్స్కు సౌత్ స్టేట్స్కు సివిల్ వార్ అయింది. అయిన తర్వాత నార్త్ స్టేట్స్ గెలిచినాయి. అప్పుడు సివిల్ వార్లో గెలిచిన తర్వాత వాళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసినారు. అమెండ్ చేసినప్పుడు అది 14th అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ అంటే వాళ్ళు పర్టికులర్గా నల్లవారిని కానీ ఎవరైతే డిస్క్రిమినేట్ అయిన వారిని కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఈ దేశం మీద పుట్టిన వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వాలి కంపల్సరీ. దానికి రిస్ట్రిక్టివ్గా ఏ స్టేట్ అంటే నేషన్, కంట్రీ యుఎస్ నేషన్ అయినా వేరే అన్ని స్టేట్స్ ఉంటాయి కదండి, మన ఇండియాలో ఉన్నట్టే స్టేట్స్. ఏ స్టేట్ కూడా ఈ సిటిజన్షిప్ గురించి ఏమీ డిస్క్రిమినేషన్ చేయరాదు, వీళ్లకు అన్ని పౌరసత్వ హక్కులు ఉండాలి అని చెప్పి 14th అమెండ్మెంట్ చేసింది. ఓకే. అంటే ఆ బ్లాక్ పీపుల్ ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు 14th అమెండ్మెంట్ అంటే ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు అని దృష్టిలో చేసింది. అయితే అప్పుడు చేసినప్పుడు ఏం చేసింది అంటే చిన్న ఎగ్జంప్షన్ ఇచ్చింది అన్నట్టు. ఎవరి మీద అయితే గవర్నమెంట్కు అథారిటీ లేదో, ఎవరి మీద అయితే గవర్నమెంట్కి అథారిటీ లేదో వాళ్ళని సిటిజన్షిప్గా ఇవ్వనక్కర్లేదు అని చెప్పి, అంటే ఎనీబడి హూ ఇస్ సబ్జెక్ట్ టు ద అథారిటీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ విల్ బి గివెన్, హ్యావ్ టు బి గివెన్ సిటిజన్షిప్ అని ఉన్నది అన్నట్టు. అయితే ఇప్పుడు ట్రంప్ నాకు అథారిటీ లేదన్న దాని మీద ఈ బర్త్ రైట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చింది. అది మనం ముందు డిస్కస్ చేద్దాం. అయితే కాన్స్టిట్యూషన్ మాత్రం ఎవరి మీద అయితే గవర్నమెంట్ అథారిటీ ఉందో వాళ్ళు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా సిటిజన్షిప్ ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి డిస్క్రిమినేషన్ కూడా చేయరాదని చెప్పి 14th అమెండ్మెంట్ క్లియర్గా రాసి ఉందండి. ఓకే. సో 14th అమెండ్మెంట్ అనేది దానికోసమని రాశారు. బ్లాక్ పీపుల్ ని బ్లాక్ అని ఒక్కటే కాదు, ఎవరు కూడా అంటే అప్పుడు ఆ టైంలో అంటే 1858 కన్నా మొదలు టైంలో ఏంటంటే వాళ్ళ మీద డిస్క్రిమినేట్ చేసేది. అప్పుడు అక్కడ 2 జాతులు ఉండేవి కదా, ఒకటి నల్ల జాతి, ఒకటి తెల్ల జాతి ఉండేది. మనోళ్ళు తక్కువ ఉన్నారు, అప్పుడు ఉన్నారు. మనోళ్ళు అంటే మన ఇండియన్స్ చాలా తక్కువ, కొద్దిగా చైనీస్ వాళ్ళు కొద్దిగా ఉన్నారు. అప్పుడు నల్ల జాతి తెల్ల జాతి మధ్యలో ఉన్నది కాబట్టి ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయొద్దని చెప్పి అప్పుడు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసిండ్రు. అప్పుడు మనల్ని దృష్టిలో పెట్టుకోలే, ఏషియన్స్ని కానీ ఇండియన్స్ కానీ చైనీస్ కానీ దృష్టిలో పెట్టుకోలే. ఆ దృష్టిలో పెట్టుకొని చేసిండ్రు. ఎవరు ఎటువంటి వాళ్ళు కూడా నల్ల తెల్ల జాతి మన రంగు తేడా లేకుండా కూడా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆ 14th అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అసలు సిటిజన్షిప్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడదామండి. కాన్స్టిట్యూషన్ ఏంటి అన్నది కొందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నేను ఇక్కడ ఇండియాలో కూడా లాయర్నే, యూఎస్లో కూడా లాయర్ని కాబట్టి LLM చేసాను కాబట్టి కొన్ని చెప్తా. కాన్స్టిట్యూషన్ అన్నది ఏంటంటే గవర్నమెంట్ మీద లిమిటేషన్. ఎప్పుడు కూడా అదేమనుకుంటారు, అరే కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్కి అథారిటీ ఇస్తుంది. కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అథారిటీ ఇయ్యదు. కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ లిమిట్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర మిలిటరీ వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, గన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, వాళ్ళకు ఏరోప్లేన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, వాళ్ళకి అథారిటీ ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కాన్స్టిట్యూషన్ అన్నది గవర్నమెంట్ మీద లిమిటేషన్.
అంటే మనం ప్రజల మీద లిమిటేషన్ అని అనుకుంటాం అని మనం కాదు, కదా? ప్రజల మీద లిమిటేషన్ అన్నది క్రిమినల్ ప్రొసీజర్స్ కానీ క్రిమినల్ లా కానీ అవన్నీ ప్రజల మీద లిమిటేషన్. గవర్నమెంట్ మీద లిమిటేషన్ అన్నదాన్ని కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకే. ఏదైతే గవర్నమెంట్ చేయరాదో అవి క్లియర్గా డిస్క్రైబ్ చేస్తుంది. ఏవైతే డిస్క్రిమినేట్ చేయరాదు, ఆమె స్పీచ్ మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఎంక్రోచ్మెంట్ చేయరాదు, అవన్నీ లిమిటేషన్ గవర్నమెంట్ మీద లిమిటేషన్, మన మీద లిమిటేషన్ కాదు. కాన్స్టిట్యూషన్ అది గవర్నమెంట్ మీద లిమిటేషన్. అయితే ఈ 14th అమెండ్మెంట్ అన్నది కూడా గవర్నమెంట్ మీద లిమిటేషన్ పెట్టింది, ప్రజల మీద లిమిటేషన్ పెట్టలే. అయితే ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అంటే ఒక్కసారి మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి మాకు ఏది వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ ఏముంది జ్యుడిస్డిక్షన్ లేదు అని చెప్పినాం కదా, ఏది కొంతమంది మీద, అది ఇంకా డీటెయిల్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. మాకు జ్యుడిస్డిక్షన్ లేదు ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ H1 మీద వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్, ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నది, వాళ్ళ మీద నాకు జ్యుడిస్డిక్షన్ లేదు, కాబట్టి వాళ్ళ పిల్లలని నేను అమెరికన్ సిటిజన్ రికగ్నైజ్ చేయను అని ట్రంప్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చిండు. మీరు అడిగిన క్వశ్చన్, ఒక సిటిజన్ అంటే సిటిజన్కి చాలా రైట్స్ ఉంటాయి. ఏం రైట్స్ అంటే ఫస్ట్ యూఎస్లో ఎప్పుడంటే అప్పుడు ఉండొచ్చు, రావచ్చు, పోవచ్చు, తర్వాత ఎలక్షన్లో కంటెస్ట్ చేయొచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, సుప్రీంకోర్టు జస్టిస్ కావచ్చు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, రాజ్యసభ మెంబర్ కావచ్చు, ఎన్నో రైట్స్ ఉంటాయి కదా. మన ఇండియాలో పౌరసత్తులకు ఎంత రైట్స్ ఉంటాయో అక్కడ కూడా సిమిలర్ రైట్స్ ఉంటాయి అన్నట్టు. ఆ కాన్స్టిట్యూషన్ అది తీసేస్తా అని చెప్పి ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నాడండి ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే అతను ఏమంటాడంటే నాకు వాళ్ళ మీద జ్యుడిస్డిక్షన్ లేదు అని అంటాడు అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టబోయే పిల్లల మీద రిస్ట్రిక్షన్ వేస్తున్నారు కదా, మరి ఇలాంటి కేసెస్ హిస్టరీలో ఏమైనా జరుగుంటాయా? ఒకటి ఏంటంటే లక్ష్మి గారు, H1B ఒక్కలే కాదు, ఇల్లీగల్గా ప్రజెంట్ ఉన్న యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ పిల్లల మీద H1B, L1, F1 అన్ని నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ మీద ఎవరైతే ఒక తల్లి తండ్రిలో ఒక్కలన్నా గ్రీన్ కార్డు లేకపోతే వాళ్ళందరి పిల్లలకి కూడా సిటిజన్షిప్ ఇవ్వనంటుండ అతను. మా దగ్గర యావరేజ్గా 36 లక్షల మంది బర్త్ అవుతుంది ఎవ్రీ ఇయర్. అందులో 12 లక్షల మంది ఇటువంటి వాళ్ళే అని వాళ్ళు చెప్తున్నారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం చెప్తాను, అంటే 12 లక్షల మంది వాళ్ళకి ఈయనని చెప్తాను. అంటే 36 లక్షల మందికి సిటిజన్షిప్ నార్మల్ వచ్చేది ఉంటే 24 లక్షల మందికి వేస్తా, మిగతా 12 లక్షలకి ఇవ్వను అని చెప్తున్నాడు. దానికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ 2 ఉన్నాయండి. అయితే మాకు 14th అమెండ్మెంట్ పాస్ చేసినప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ టు ద జ్యుడిస్డిక్షన్, అంటే ఎవరి మీద అయితే గవర్నమెంట్కి అథారిటీ ఉందో వాళ్ళకి కంపల్సరీ సిటిజన్షిప్ ఇవ్వాలి అని ఉందన్నట్టు. అయితే అక్కడ నేటివ్ ఇండియన్స్ అంటారండి, వాళ్ళని కూడా ఇండియన్స్ అంటారు. ఇండియన్స్ అంటారు కానీ వాళ్ళు అంటే అమెరికన్స్ ఎవరైతే లోకల్ అమెరికన్స్ ఉన్నారో వాళ్ళని నేటివ్ అమెరికన్స్ అంటారు. ఎందుకంటే అప్పుడు కొలంబస్ పోయినప్పుడు ఏమైందంటే ఆడ పోయి ఇండియన్ కనుక్కుంటానికి పోయింది కదా, ఇండియన్ కనుక్కుంటానికి పోయి యాక్సిడెంటల్గా అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయితే ఆడ వాళ్ళు ఎర్రగానే వాడే మటుకు ఆయనకు అర్థం కాక ఏమన్నాడంటే, అరే నాయన వీడు ఏం ఇండియన్స్ ఏమో కొద్దిగా బ్రౌన్ కలర్ ఉంటారని చెప్పినా వీరేమో ఎర్రగా ఉన్నారని చెప్పి వాళ్ళ పేరు రెడ్ ఇండియన్స్ అని పెట్టేసింది అన్నట్టు. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళని ఇండియన్స్ అంటాం మేము. వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఇండియన్స్ అంటారు, వాళ్ళు నేటివ్ ఇండియన్స్ అంటారు వాళ్ళు. అయితే వాళ్ళ మీద ఫెడరల్ గవర్నమెంట్కు అథారిటీ లేదన్నట్టు. ఏది ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎప్పుడైతే పాస్ అయిందో 1858లో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పాస్ అయిందో నేటివ్ అమెరికన్స్కు వాళ్ళకు ఒక సెటిల్మెంట్స్ ఉన్నాయన్నట్టు. ఆ సెటిల్మెంట్స్ ఇప్పటికి కూడా వాళ్ళకు ఉన్నాయన్నట్టు. ఏది కొన్ని ఊర్లో ఉంటుంది వాళ్ళ ఒక లా, వాళ్ళ యొక్క అది కొద్దిగా ఇండిపెండెంట్గా నడుస్తాయండి. అయితే వాళ్ళకు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనం కాన్స్టిట్యూషన్ మీద ఓత్ తీసుకోవాల్సి వస్తుంది కదా, వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కాన్స్టిట్యూషన్ కిందకి రారు, వాళ్ళు మా అథారిటీ కిందకి రారు, కాబట్టి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ప్రకారం ఉండే. ఆ తర్వాత ఏం చేసిందంటే అది అన్యాయం అవుతుందని చెప్పి కొన్ని పార్లమెంట్లో కొన్ని లాస్ పాస్ చేసి వాళ్ళకు కూడా సిటిజన్షిప్ ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. దాదాపుగా 1929 నుంచి తర్వాత వాళ్ళకు నేటివ్ ఇండియన్స్ కూడా అందరు సిటిజన్షిప్ ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే దానికి పార్లమెంట్ పాస్ చేసింది కాబట్టి వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాము,
ఈ H1B వాళ్ళకు ఇల్లీగల్ వాళ్ళ మీద కూడా నాకు అథారిటీ లేదు. వీళ్ళకి ఎందుకు అథారిటీ లేదంటే వీళ్ళ పాస్పోర్ట్లు వేరే, వీళ్ళ తల్లిదండ్రులు వేరే దగ్గర నుంచి వచ్చిండ్రు, వీళ్ళు నాకు చెప్పి పిల్లల్ని గంటలేరు, నాకు వీళ్ళకి అథారిటీ లేదు అని చెప్పి ఇతను ఆ ఎగ్జామ్షన్ పెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తుండు. ఓకే, మరి మనం పార్లమెంట్ నుంచి ఏమైనా బిల్ తెచ్చుకునే లాంటివి? పార్లమెంట్ ఎట్లుందంటే పార్లమెంట్ ఇప్పుడు ట్రంప్కు ఫేవర్గా లేదు, మనకు ఫేవర్గా లేదు. పార్లమెంట్లో ఏదైనా బిల్ పాస్ కావాలంటే రాజ్యసభలో 60% ఓట్స్ కావాలి. అక్కడ పార్లమెంట్లో మాగా రాజ్యసభలో 100 రాజ్యసభ మెంబర్లు ఉంటారు, అందులో 60 ఇటు లేరు అట్లేరు. అక్కడ కాదు, ఇంకోటి మా దగ్గర కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలంటే 2/3 మెజార్టీ కావాలి, 3/4 స్టేట్ సపోర్ట్ కావాలి. అది కూడా ట్రంప్కి లేదు, ఇటు చేయాలన్నా లేదు అటు చేయాలన్నా లేదు. అయితే పార్లమెంట్ ఇప్పుడు ఏం పాస్ చేసేట్టు లేదు. అయితే ఇప్పుడు మీకు ఒకటేమో నేటివ్ ఇండియన్స్ గురించి చెప్పిన కదండి, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వకుండా ఉండాలంటే పార్లమెంట్ పాస్ చేసి సిటిజన్షిప్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక చైనీస్ నేషనల్, ఒక చైనీస్ వాడు తల్లిదండ్రులకు పుట్టినప్పుడు వాడు శాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టిన తర్వాత వాడు ఏం చేసిండు, తల్లిదండ్రులు వాడిని తీసుకుపోయి చైనా తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత 5 ఏళ్ళ తర్వాతనో 10 ఏళ్ళ తర్వాతనో మరి 12-15 ఏళ్ళ తర్వాతనో వాడు వెనుకకు వచ్చాడు. వెనుకకు వచ్చినప్పుడు నాయన నీకు సిటిజన్షిప్ మేము ఇవ్వము, ఎందుకంటే మీ తల్లిదండ్రులు చైనీస్ సిటిజన్ కాబట్టి మాకు నీ మీద అథారిటీ లేదు అని చెప్పి వానికి సిటిజన్షిప్ డినై చేసిండు. కానీ వాడు ఇక్కడే పుట్టాడు కదా. ఇక్కడే కరెక్ట్. వాడు ఏం చేసిండు, సుప్రీంకోర్టు దాకా పోయిండు. సుప్రీంకోర్టు అప్పుడు ల్యాండ్ మార్క్ డెసిషన్ ఏమిచ్చిందంటే ఒక్కసారి అతను పుట్టిండు కాబట్టి అతని తల్లిదండ్రుల మీద నీకు అథారిటీ ఉన్నా లేకున్నా కూడా అతను ఇక్కడ పుట్టిండు, అతని మీద నీకు ఫుల్ అథారిటీ ఉంది కాబట్టి అతని తల్లిదండ్రులు వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా నీకు అథారిటీ ఉండే, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఏమీ ఎనిమీ కంబాటెంట్స్ కారు కాబట్టి నీకు వాళ్లకు సిటిజన్షిప్ డినై చేసే రైట్ లేదు గవర్నమెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడు డెసిషన్ ఇచ్చింది. ఓకే, అయితే అది అప్పుడు 6 సుప్రీంకోర్టు జడ్జెస్ గవర్నమెంట్కి అథారిటీ లేదని, 2 ఏమో గవర్నమెంట్, 2 సుప్రీంకోర్టు జడ్జెస్ ఏమో గవర్నమెంట్ అథారిటీ ఉందని అప్పుడు డెసిషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు సుప్రీంకోర్టులో 9 మంది జడ్జెస్ ఉంటారు. ఏదైతే కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసు అయితే మనందరి ఆడియన్సెస్ తెలిసినట్టే, ఇప్పుడు ఒక 14 days ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది, ఇది డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చింది కదా. ఇది ఎట్లాగో సుప్రీంకోర్టు పోతుంది, అందరికి తెలిసింది, జగమెరిగిన సత్యం. ఇది పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఎటు సైడ్ అయింది అన్నది ఇప్పుడు టెన్షన్లో ఉన్నది అందరికీ. అది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే అది మరి నేటివ్ ఇండియన్స్ అని చెప్పి వీళ్ళ మీద అథారిటీ లేదని చెప్పి మరి ఇల్లీగల్ వాళ్ళకు మన వాళ్ళందరికీ ఇవ్వకుంటుంటుందా, లేదా ఆ సుప్రీంకోర్టు డెసిషన్ ఏదైతే చైనీస్ తల్లిదండ్రులు పిల్లలు పుట్టినప్పుడు దాన్ని కంప్లై చేసుకొని ఇటు సైడ్ వద్దా అని చూడాలి ఇప్పుడు మనం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, చూడాలి మరి. రాహుల్ గారు, ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేసేసారు, మరి దానికి లీగల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ దాదాపు నాకు తెలిసి ఇప్పుడు 16 to 18 స్టేట్స్, మా దగ్గర 50 స్టేట్స్ ఉన్నాయి కదా, 16 to 18 స్టేట్స్ ఆల్రెడీ రివర్స్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు పోయినరు. ఇవి కాకుండా కూడా ఈ సిటీస్ ఉంటాయి అన్నట్టు, ఏవి చిన్న సిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనుండే సిటీ హ్యూస్టన్ అండి. టెక్సస్ ఏమో రిపబ్లికన్ స్టేట్, కానీ మేము ఉండే హ్యూస్టన్ మాత్రం మొత్తం సిటీ అంతా డెమోక్రాట్స్ అన్నట్టు. అయితే చాలా సిటీస్ కూడా ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసినాయి. ఆల్రెడీ మనకు సియాటిల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ అన్నది ఇంజంక్షన్ ఇచ్చిందండి దీని మీద. ఏమని 14 days దీన్ని పాస్ పెట్టేసి దీన్ని హియరింగ్ పెట్టి నేను వింటా అని చెప్పి. అయితే ఆ జడ్జి మాత్రం ఆ ఇనిషియల్ కమెంట్స్ ఎట్లున్నాయంటే, ఏదైతే గవర్నమెంట్ లాయర్ని అసలు ఆడుకున్నాడండి అతను ఏమంటాడు, అసలు నీకు లా డిగ్రీ ఎవడిచ్చిండ్రా బాబు, నీకు అసలు లాయర్ పొజిషన్ వచ్చి నువ్వు కాన్స్టిట్యూషన్ చదివినారా బాబు అని బాగానే ఆడుకున్నాడు. అంటే అతను చెప్పే డెసిషన్ ప్రకారం డెఫినెట్లీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెనిస్ట్ వస్తుందని తెలిసిపోతుంది మనకు. ఓకే, అయితే ఇవన్నీ కూడా ఎటువంటాయంటే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు పోతాయండి. ఇటువంటి మేజర్ థింగ్స్ అనేవి సుప్రీంకోర్టుకు పోతాయి. ఆడ సుప్రీంకోర్టు మన మాదిరి బెయిల్ కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఏమైనా కాన్స్టిట్యూషనల్ మీద మెయిన్ ఛాలెంజెస్ వాళ్ళు తీసుకునేది 700-200 కేసులు తీసుకుంటారు, అంతకన్నా తక్కువ తీసుకుంటారు. అయితే ఈ కేసు అన్నది సుప్రీంకోర్టు కంపల్సరీ పోద్ది.
సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టులో 9 జస్టిసెస్ ఉంటారు అన్నట్టు. ఆ 9 జస్టిసెస్ ఎటుపక్క పోతారు లీన్ అవుతారు అన్నది తెలియదండి. అయితే దాంట్లో అంటే మీకు చెప్పాలంటే అక్కడ మేము డెమోక్రటిక్ జడ్జెస్ రిపబ్లికన్ జడ్జెస్ అని మేము మాట్లాడుకుంటాం. వాళ్ళు అపాయింట్ అయిన తర్వాత దే హ్యావ్ టు బిహేవ్ ఇండిపెండెంట్లీ. మరి చేస్తారా చేయరా అన్నది డిఫరెంట్. ఇప్పుడున్న దాంట్లో నార్మల్గా ఏంటంటే 3 జడ్జెస్ ఇయర్ దీన్ని సపోర్ట్ చేయరు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సపోర్ట్ చేయరు అని మాకు ఖచ్చితంగా తెలుసు. మిగతా 6గురులా ఒకతను గోడ మీద ఉంటాడని మాకు తెలుసు. ఇటు దూకుతాడా అటు దూకుతాడా, 5 మంది సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది వాళ్ళకు, మన ట్రంప్ చేసే ఛాన్స్ ఉందని కొద్దిగా ఊహాగానాలు లేస్తున్నాయి. అక్కడ పోయిన తర్వాత చూడాలి వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు అన్నది. వాళ్ళు పార్టీ లైన్స్ మీద బిహేవ్ చేస్తారా, లేదా అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా నేను ఒకసారి సుప్రీంకోర్టు జడ్జి కదా నాకు పార్టీకి ఏం కనెక్షన్ లేదు అన్నట్టుగా చేస్తారా అన్నది చూడాలన్నట్టు. నార్మల్గా ఇంతకుముందు సుప్రీంకోర్టు ఎట్లుండేనండి అంటే నలుగురు గోడ మీద పిల్ల ఒకటి ఉండే. ఇప్పుడు అట్లా లేదన్నట్టు, 3 5 ఇప్పుడు గోడ మీద పిల్లితో కౌంట్ కాదన్నట్టు. అంతే కదా, ఆల్రెడీ ఇటు 3 ఉంటే ఇటు గోడ మీద పిల్లి ఇటు వచ్చినా తెలియదు అన్నట్టు. అది చూడాలన్నట్టు. స్పెషల్లీ చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ అయితే యాంటీ ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము. ఇంకా చూడాలి ఇది ట్రయల్ అయిన తర్వాత ఎట్లయిద్ది అనేది తెలుస్తుంది. ఇది కంపల్సరీ సుప్రీంకోర్టు పోతుంది. సుప్రీంకోర్టుకి పోయి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఎంత సమయం పట్టొచ్చు ఇంచుమించుగా? అంటే మన ఇండియా మాదిరి చాలా టైం పట్టదండి. ఇది ఇమ్మీడియట్ గా టేకప్ చేస్తే నేను అనుకుంటాను ఎట్ ఎ మాక్సిమం 2 years అండి, లేదంటే ఇది 6 months లో డిసైడ్ కావచ్చు ఇటువంటి అన్ని. ఎందుకంటే ఇవన్నీ ఈ 100,000 కేసులు అన్ని ఫైల్ అవుతా ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే వాడు సిటిజన్షిప్ ఏంటంటే అందరూ కోర్టుకు పోతూనే ఉంటారు, కోర్టువే ఫైల్ చేస్తూనే ఉంటారు. కాబట్టి వీటన్నిటిని క్లాస్ యాక్షన్ షూట్ కింద తీసుకొని దాన్ని ఒకటే హియరింగ్ పెట్టుకొని సుప్రీంకోర్టు తొందరనే దీన్ని ఎంటర్టైన్ చేసి ఒక సైడ్ ఇటో అటో డిసైడ్ చేస్తాను. నేను నాకు తెలిసినంత వరకు బట్ 9-10 months పడుతుందని నేను అనుకుంటున్నా. మాక్సిమం 2 years పడుతుందండి ఈ డెసిషన్ రావడానికి. ఈ లోపల February 19th నుంచి చాలా మంది క్వశ్చన్స్ ఏం అడుగుతానంటే ఈ February 19th నుంచి మరి సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేదాకా మరి వాళ్ళ పరిస్థితి ఏంది అంతే కదా, అది తెలియదండి. అంటే టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇప్పుడు కొత్తగా వచ్చినా కూడా, ఏది మన ఈ డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చినా కూడా మన సర్క్యూట్ కోర్టు దాన్ని తీసేయచ్చు, సుప్రీంకోర్టు దాన్ని ఉంచవచ్చు. అదని మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళ పరిస్థితి టెంపరీగా వాళ్ళకి ఏం పాసిబిలిటీ ఉంటుంది, పర్మనెంట్గా ఏం పాసిబిలిటీ ఉంటుంది, ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కష్టం అండి. అవి పోతుంటే యాజ్ జడ్జిమెంట్స్ వస్తుంటే వాటిలో వస్తుంటే తెలుస్తూ ఉంటుంది. నేను కూడా US సుప్రీంకోర్టులో లాయర్ అండి. ఐ హోప్ ఐ కెన్ గెట్ టు ఆర్గ్యూ, బట్ నేను US సుప్రీంకోర్టులో లాయర్. నేను ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు అక్కడ సపోర్ట్ చేసింది అనుకున్నాం, ఈ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయకూడదు సపోర్ట్ చేసింది అనుకుందాం. అప్పుడు మరి ట్రంప్ ఏమో నెగటివ్ గా డెసిషన్ తీసుకున్నారు, అంటే ఆయనకి ఇష్టం లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేసి పడేశారు. మరి ఇటువైపు పాజిటివ్ గా ఇటువైపు నెగటివ్ గా ఉంది కదా, అలాంటప్పుడు మరి ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటదేమో కదా. ఆయన ఆల్రెడీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా. ఒక్కసారి సుప్రీం కోర్టు గనక ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పనికి రాదు, కాన్స్టిట్యూషన్ లేదంటే ట్రంప్ ఏం చేయలేడు, ఏమి చేయలేడు. గుగ్గిలి గోలు పెట్టి నెత్తి గుండు కొట్టించుకోవచ్చు, ఏం చేయలేడు, అంతకుమించి ఏం చేయలేడు. ఒక్కసారి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏం చేయలేడు. ఇది ఈవెన్చువల్గా సుప్రీంకోర్టే డిసైడ్ చేస్తుంది. ఇది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. ఓన్లీ ఒక పాసిబిలిటీ అతను ఏం చేయొచ్చు అంటే సుప్రీంకోర్టును కనుక కౌంటర్ చేయాలంటే కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేయాలి. కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేసే అతనికి అందరు అగ్రీ అవుతారు. అతనికి అంత మెజారిటీ కానీ అంత సపోర్ట్ కానీ లేదు. ఎందుకంటే 2/3 ఆఫ్ ద పార్లమెంట్ సపోర్ట్ చేయాలి, చేస్తలేదు. ఇంకోటి 3/4 ఆఫ్ ద స్టేట్స్ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తలేదు. సో సుప్రీంకోర్టును కనుక కౌంటర్ చేయాలంటే ట్రంప్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ అతను డ్రీమ్లో కూడా ఊహించుకోలేడు ఈ టైంలో. మరి ముందు సంగతి మాదలేదు, కానీ ఇప్పుడైతే అతను డ్రీమ్లో కూడా లేరు. మరి ఇప్పుడు H1B వీసాదారుల మీద అధికంగా ఏమైనా ప్రెజర్స్ తీసుకురావడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? అంటే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టడం అలాంటివి ఏమైనా? ఇప్పుడే ఆల్రెడీ ముప్పు తిప్పలు పెట్టి ఇప్పుడు 3 చెర్ల నీళ్ళు లాగించిండు 10 రోజులనే. అది వేరే. కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్ అన్నది వేరే. H1B వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు లాగించడం అన్నది అది వేరే విషయం అండి. 2 వేరే సపరేట్ టాపిక్స్. అంటే దేని ఎఫెక్ట్ ఏమైనా దీని మీద పడుతుందా అని అడిగా అంతే. ఏది H1B వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి దాని మీద దేని మీద పడదు. ఒకటి మన వాళ్ళు చాలా మంది అర్థం చేసుకున్నది ఏంటంటే
అరే H1Bs అందరు పోతుండ్రు కదా, మనకు దాదాపుగా 50,000 మంది ఎవ్రీ ఇయర్ పోయి H1 మీద పోతుండ్రు, వాళ్ళ డిపెండెంట్స్ కూడా పోతుండ్రు కదా. అయినా కానీ ఒక డిఫరెన్స్ ఏంది అర్థం చేసుకోవాలంటే, మనకు ఈ H1B పోయే వాళ్ళకి కానీ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ వేరే అన్ని వీసాల మీద పోయి గ్రీన్ కార్డులు వచ్చేది ఏడాదికి 10,000 మంది నుంచి 20,000 మందికే. ఇది మన ఇండియన్స్కు. సిటిజన్స్ ఇది ఇప్పుడు పోయిన వాళ్ళకి పిల్లలు పుట్టడం దాదాపుగా 50,000 మంది పుడుతుండండి. అంటే 50,000 మంది మనకు సిటిజన్షిప్, 10,000 మంది గ్రీన్ కార్డులు. మనం ఇంత H1 ఇవన్నీ చేస్తే మనకు వచ్చేది ఎంత? 10,000, 15,000, 20,000. ఈ సిటిజన్షిప్ పోతే మాత్రం మనకు చాలా ఇబ్బంది అవుతుందండి. అవును రాహుల్ గారు, ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని ట్రంప్ క్యాన్సిల్ చేశారు. అది ఇప్పుడు వచ్చే February 19th నుంచి అప్లై అవుతుందా, లేకపోతే అంతకు ముందు పుట్టిన పిల్లలకు కూడా అప్లై అవుతుందా? లేదండి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెరీ క్లియర్గా ఉంది. ఓన్లీ February 19th తర్వాత పుట్టే పిల్లలకే అప్లై అయింది. February 19th మటుకు ఆల్రెడీ పుట్టిన పిల్లలు, ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ January 20th వచ్చింది కదా ఓత్ తీసుకున్న తర్వాత, అంత ముందు పుట్టిన పిల్లలు, ఆ తర్వాత February 19 దాకా పుట్టే పిల్లలకి ఎవరికి కూడా అప్లై. రూమర్స్ నాకు నిజంగా తెలియదు. దీనివల్ల చాలా మంది ఏంటంటే మన ఇండియన్స్ అందరూ సి సెక్షన్ పోతుండ్రని వింటున్నా, February 19th లోపల అని వింటున్నా. కొద్దిగా ఎర్లీ సి సెక్షన్ అంటే వాళ్ళకు ఎటువంటి సి సెక్షన్ పోతున్నా అంటున్నా. సో అది నాకు ఎంతమంది నిజం నాకు తెలియదు, కానీ అంతకు ముందు పుట్టిన February 19th కన్నా ముందు పుట్టిన ఎవరి పిల్లలకు కూడా ఇది అప్లై కాదు. వాళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్ సిటిజన్షిప్ అవుతారండి. ఓకే, మరి ఈ ప్రాబ్లం అనేది గ్రీన్ కార్డ్ తీసుకునే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? గ్రీన్ కార్డ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు ఇది ఏం ఎఫెక్ట్ కాదండి. ప్రాసెస్ లో ఉంటాను, ప్రాసెస్ లో ఉంటే వాళ్ళ పుట్టే పిల్లలకు ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎలా అయినా ప్రాబ్లం, అంటే గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళకు ప్రాబ్లం ఉండదు. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అంటే దాదాపు అందరు ప్రాసెస్ లో ఉంటారు. పోగానే ఏడాది 2 ఏళ్ళకి వీళ్ళందరూ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే వాళ్ళు ప్రాసెస్ లో ఉంటారు. సో వాళ్ళకి పుట్టే పిల్లలకు ప్రాబ్లం ఉన్నది. ఏది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక సుప్రీంకోర్టు సపోర్ట్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ తీసుకోవడానికి కానీ వాళ్ళకి పుట్టే పిల్లలకు మాత్రం కానీ ఇది అప్లై కాదు. వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఒక్క తల్లి కానీ తండ్రి కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉంటే పిల్లలకు అక్కడ పుట్టిన వాళ్ళకు ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఇస్తారని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇది గ్రీన్ కార్డు వాళ్ళకు అప్లికబుల్ కాదు. ఓకే, సో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మరి మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయి ఉన్నారు కదా, ఈ మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సిటిజన్షిప్ ప్రాబ్లం అనేది వాళ్ళు ఇమాజిన్ చేయలేరు. అదే, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ప్రిపేర్ కావాలండి. ఇది మీరు ఇక్కడ ఉండదలుచుకోలేదా అంటే ఫస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేదాకా మీరు తప్పకుండా ఆగండి. అప్పటిదాకా ఏం డెసిషన్ తీసుకోకండి. మీరు సుప్రీంకోర్టు డెసిషన్ కనుక ఒకవేళ ఫేవరబుల్ రాకపోతే అప్పుడు ఎవాల్యుయేట్ చేయాలండి. మీరు ఎందుకు ఎవాల్యుయేట్ చేయాలంటే పిల్లలు కనుక మొత్తం అక్కడనే యూఎస్లో పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళను మీరు అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు 25 ఏళ్ళ వచ్చిన తర్వాత వాళ్ళని ఇండియాకి పట్టుకొస్తే వాళ్ళు కుదరదు. మా ఓన్ పిల్లగాడే వాడికి రానంటాడు, మా ఇంటికి రానంటాడు. వాడు అడ్జస్ట్ కావడం చాలా కష్టమైంది. మరి వాళ్ళని అక్కడ పెంచి ఇక్కడ తీసుకొస్తారా లేదా అంటే మీరు వెనుకకు వచ్చేసి ఇక్కడనే జాబ్ చూసుకుంటారా అన్నది మీరు ఎవాల్యుయేట్ చేయాలి. ఈ మిడిల్ ఈస్ట్ల పిల్లలు వాళ్ళందరూ వేరే తిరిగి పెరిగారు. ఎందుకంటే వాళ్ళు పెరిగినప్పుడల్లా మేము ఇక్కడ ఉండము, మిడిల్ ఈస్ట్లో ఇదేదో మా తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉండమన్న మెంటాలిటీతో వాళ్ళు పెరిగింది కాబట్టి వాళ్ళ మెంటాలిటీ వేరే ఉంటుంది. యుఎస్లో పెరిగిన పిల్లలు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ కావడం చాలా ఇబ్బంది అయింది. సో అది మీరు మళ్ళీ ఎవాల్యుయేట్ చేయాలి. సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఎవాల్యుయేట్ చేయాలండి. అయితే ఇప్పుడు వాళ్ళని ఇండియాకి మూవ్ అయిపోమంటారా మీరు? నేను చెప్పను, ఎందుకంటే దాన్ని వాళ్ళ పరిస్థితి బట్టి ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి, వాళ్ళ అప్బ్రింగింగ్ ఆఫ్ ద కిడ్స్ అవన్నీ కూడా ఉంటాయండి. వాళ్ళ కిడ్స్ బిహేవియర్ అన్ని తీర్లా ఆలోచించుకొని ఎవాల్యుయేట్ చేయాలి. తర్వాత కొందరు ఎవరైతే పిల్లలు లేట్ ఏజ్లో తీసుకుపోయి ఇండియాకి వచ్చిండ్రో వాళ్ళతో కూడా మాట్లాడి ఎట్లుంటుంది అక్కడ, తర్వాత జాబ్ సర్కమ్స్టాన్సెస్ ఇండియాలో ఎట్లుంటుంది, శాలరీస్ ఎట్లుంటాయి, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలండి. నేను ఆల్రెడీ గట్టెక్కిపోయినా కదండి. నేను ఎప్పుడు సిటిజన్ అయినా నాకు కొన్ని ఇబ్బందులు నాకు తెలియదు కదా.
వాళ్ళకు బాగా తెలుస్తాయి కాబట్టి వాళ్ళని ఎక్కువ మాట్లాడుకొని వాళ్ళతోటి లీగల్గా నేను ఏందో చెప్పగలుగుతాను, కానీ ఆ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ మీకు అప్లికబుల్ అయితే మీరు ఎట్లా చూసుకొని మీరు ఇండిపెండెంట్గా ఎవాల్యుయేట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఈ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిన దాకా మాత్రం మీరు ఇమ్మీడియట్గా ఏం డెసిషన్ తీసుకోకండి. ఎందుకంటే సుప్రీంకోర్టు నాకు తెలుసు, అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ నాకు తెలిసి మన ఫేవర్ మీద రావచ్చు అని నేను అనుకుంటున్నా. మరి వాట్ అబౌట్ ద స్టూడెంట్స్, వాళ్ళ సంగతి ఇప్పుడు కొత్తగా పోయే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా నేనేమంటానంటే మీరు అక్కడ పోయి మనం క్యారియర్ గైడ్లో ఇన్ని రోజుల నుంచి కవర్ చేస్తుంది ఏంటంటే గ్రీన్ కార్డ్ అన్నది ఎట్లాగూ రాదని మొదటి నుంచి చెప్పుకుంటే వచ్చినాం మనం. మీరు ఎప్పుడు పోయినా కూడా ఆ గ్రీన్ కార్డ్ అనేది మర్చిపోండి, పోయి అక్కడ ఉండి చదువుకొని కొన్నేళ్ళు జాబ్ చేసి వచ్చేసేదే తప్పితే మీకు గ్రీన్ కార్డ్ రాదని మొదటి నుంచే చెప్పేసాం. ఇప్పుడు కొత్త ప్రొవిజన్ ఏంటంటే పిల్లలకు సిటిజన్షిప్ రాదు. ఇది ఇంతకుముందు చెప్పినట్టే మనం ఇందులో సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేదాకా మీరు ఇటు అటు అన్నది డిసైడ్ చేసుకోకండి. ఎందుకంటే ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాన్స్టిట్యూషన్లో నాకు తెలిసి అయితే క్లియర్గా ప్రెసిడెంట్కు అథారిటీ లేదు, ఎగ్జిక్యూటివ్ అథారిటీ లేదని నేను చాలా కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాకపోతే కొందరు కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ అటు సైడ్ కూడా చెప్తున్నారు, ఉన్నది అని కూడా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏమంటారంటే పబ్లిక్ అంతా మెజారిటీ అంతా ఒక సైడ్ సపోర్ట్ చేసిండ్రు కదా, పబ్లిక్ అంతా ఒక సైడ్ సపోర్ట్ చేసిన కదా, మరి అటువంటిది ట్రంప్కి ఎందుకు అథారిటీ ఇవ్వద్దు, పబ్లిక్ అందరు సపోర్ట్ చేసినంటే కాన్స్టిట్యూషన్ అన్నది పబ్లిక్ సపోర్ట్కి సంబంధం లేదండి. కాన్స్టిట్యూషన్ అన్నది దాన్ని అమెండ్మెంట్ చేయాలంటే దానికి ఒక రెస్ట్రిక్షన్ పెట్టింది. ఎందుకంటే ఇమ్మీడియట్గా పబ్లిక్ సపోర్ట్ అంతా ఒక తీరుగా అయిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్గా చేంజ్ చేయడానికి వీలు లేకుండా కాన్స్టిట్యూషన్ అన్నది పెట్టిండ్రు. స్పెషల్లీ యుఎస్ కాన్స్టిట్యూషన్ అన్నది నాకు తెలిసి దట్స్ అ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవర్ బీన్ ప్రొమల్గేటెడ్ అన్నట్టు. అది రిజిడ్ కాన్స్టిట్యూషన్, మనదేమో సెమై ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. అదే ఇంగ్లాండ్దేమో కంప్లీట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, మనదేమో యుఎస్ ఏమో వెరీ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం పోవాలి, ఈ పబ్లిక్ మెజారిటీ పట్టి కాదు. ఆ కాన్స్టిట్యూషన్ పట్టి పోవాలంటే వాళ్ళకు 2/3 మెజారిటీ తోటి పార్లమెంట్లో పాస్ చేయాలి. 3/4 ఆఫ్ ద స్టేట్స్ దాన్ని ఎండోర్స్ చేయాలి. ఒకవేళ అది చేయకపోతే అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కిందకి రాదు. సో అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయరాదు. అంత మెజారిటీ ఎవరికి లేదు, అది ఖచ్చితంగా అందరికి తెలుసు. సో ఇది సుప్రీంకోర్టులే మనకు మేజర్ డిసైడ్ అయింది. ట్రంప్ గవర్నమెంట్కు అమెండ్మెంట్ చేసే కెపాసిటీ లేదని అందరూ అగ్రీ అవుతారు. సరే, లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరు కూడా సుప్రీంకోర్టులో సరే కొందరు ఇటు అంటారు కొందరు అటు అంటారు, కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే అథారిటీ కెపాసిటీ ట్రంప్కు లేదు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా 100% ఆఫ్ ద పీపుల్ అగ్రీ. అటు పార్టీ వాళ్ళు ఇటు పార్టీ వాళ్ళు అందరూ కూడా అగ్రీ అవుతారండి. సో ఇటువంటి డెసిషన్స్ అని సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత మీరు చేసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. సుప్రీంకోర్టు డెసిషన్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు 6 నెలల నుంచి 2 నెలల లోపే మనకి డెసిషన్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతా, ఓకే, రాంగ్గా తీసుకోవాలి. ఓకే, సో కామెంట్స్లో ఏమంటున్నారంటే మా అమెరికా అని అంటూ ఉంటాడేంటి రాహుల్ రెడ్డి, ఇండియాలో పుట్టలేదా, తెలుగోడుగా పుట్టలేదా, మాట్లాడితే మా అమెరికా అంటాడేంటినా అని చెప్పి అడుగుతున్నారు. దానికి కొంచెం ఆన్సర్ అయితే ఒకసారి చెప్పండి. ఒక్కసారి మనం ఓత్ తీసుకున్నప్పుడు నేను కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణ స్వీకారం చేసి ఓత్ తీసుకున్నా, నేను అమెరికన్ సిటిజన్ను అని చెప్పి కాన్స్టిట్యూషన్ మీద ఓత్ తీసుకున్నా, న్యాచురలైజేషన్ తీసుకున్నా అండి. తీసుకున్నప్పుడు మరి ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే అమెరికా అన్నది డ్యువల్ సిటిజన్షిప్ ఎలౌ చేస్తుందండి, ఓకే, కానీ ఇండియా డ్యువల్ సిటిజన్షిప్ ఎలౌ చేస్తలేదు మమ్మల్ని ఏమంటది, మీరు ఓవర్ సిటిజన్షిప్గా ఉండండి కానీ మీరు ఇండియన్ సిటిజన్షిప్ కారు, మీరు ఇక్కడ ఎలక్షన్లో నిల్చోరాదు, మీరు ఇది చేయరాదు అది చేయరాదు, మా మీద 1000 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మేము వచ్చి ఇక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తలేరు. అక్కడ ఓత్ తీసుకున్న తర్వాత మరి నేను అమెరికన్ సిటిజన్నే కదా. మన హిస్టారికల్గా పోయినా కూడా మనకు అంటారండి, మరి మీరు ఇట్లా అట్లా అంటారు అంటే మరి నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. హిస్టారిక్ మహాభారతంలో మనకేంది విరాట పర్వం అని ఉందన్నట్టు. అప్పుడు ఏమైంది, హస్తినాపురం వచ్చి విరాట యుద్ధం మీద వస్తుంది. అప్పుడు మరి మన హీరోలందరూ ఎటు సపోర్ట్ చేసిండ్రు, హస్తినకు సపోర్ట్ చేసిండ్రా, ఏదైతే వాళ్ళ దేశానికి సపోర్ట్ చేసిండ్రా, మరి విరాట రాజుకు సపోర్ట్ చేసిండ్రా? ఇక దానికి ఆన్సర్ మీరే చెప్పండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చాలా మందికి మీకు మహాభారతం తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా. కాకపోతే మీకు తెలిసి లేకపోతే కమెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి, దగ్గర ఆన్సర్ చేసేవాళ్ళు ఉన్నాడు. హస్తినాపురం అంటే మన ఢిల్లీ అప్పుడు పోయి విరాట రాజు మీద యుద్ధం చేసినప్పుడు మన హీరోలు ఎవరెవరు హీరోలు, ధర్మరాజు,
భీముడు, అర్జునుడు. అర్జునుడు, నకులుడు, సహాదేవుడు వీళ్ళందరూ ఎటు సపోర్ట్ చేసినరో మీరు అర్థం చేసుకోండి. సో నేను నిమిత్త మాత్రనండి. సో నేను ఓత్ తీసుకున్నా, మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇండియా మీద ఇస్తలేరు, మీరు ఇవ్వమని చెప్పండి. ఎన్నోసార్లు మేము కోరిన డ్యూయల్ సిటిజన్షిప్, అందరు ఎన్ఆర్ఐస్ కోరేది ఒకటే, మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వండి, మమ్మల్ని నార్మల్గా ట్రీట్ చేయండి అంటే మీరు చేస్తలేరు. సో ఫైనల్ గా అలా అంటారు అయితే మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.